హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లీష్ డైరీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి మై ఫస్ట్ రథసప్తమి సెలబ్రేషన్స్ ఇన్ జర్మనీ. ముందుగా పాలు పొంగించుకునే గిన్నెకి పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ఇలా పసుపు కుంకుమ పెట్టుకోవడానికి కారణం, ఇప్పుడు మనం పరమాన్నం చేసుకునేది ప్రసాదంగా కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ పాలు స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. పాలు పొంగు వచ్చేలోగా నేను వెళ్ళి కాళ్ళకి పసుపు రాసుకొని ముగ్గు వేసి వస్తాను. నేను వచ్చేలోగా పాలు పొంగు వస్తున్నాయి. పాలు పొంగు వస్తూ ఉండగా నానపెట్టుకున్న బియ్యం, సగ్గుబియ్యం వేసుకున్నాను. అవి బాయిల్ అయ్యే టైంలో యాలుక్కాయలు దంచుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ క్యాష్యూస్ ఫ్రై చేసుకోవటానికి గీ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక క్యాష్యూస్ వేసుకున్నాను. క్యాష్యూస్ రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పరమాన్నం చూసుకున్నాము. రైస్ కుక్ అయింది. ఇప్పుడు నేను షుగర్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బెల్లం అయినా వేసుకోవచ్చు. జనరల్గా నేను కూడా బెల్లమే వేస్తాను, కానీ ఇప్పుడు నా దగ్గర బెల్లం లేదు, అందుకని నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా దంచుకొని పెట్టుకున్న యాలుక్కాయల పొడి వేసుకున్నాను. నేనైతే క్యాష్యూస్ ఇప్పుడు వేసేసుకుంటున్నాను, బికాస్ నాకు పర్సనల్లీ క్యాష్యూస్ మిల్క్లో బాయిల్ అయ్యి సాఫ్ట్గా ఉంటే ఇష్టం. అందుకని మీరు ఇష్టం ఉంటే ఇట్లాగా మీరు వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు అయినా సరే వేసేసుకోవచ్చు. ఇంకా నా ప్రసాదం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. అండ్ రథసప్తమి స్పెషల్ ఏంటంటే, పూజ సూర్యుడు వెలుగు పడుతున్న చోట చుక్కుడికాయతో చేసుకున్న రథాన్ని పెట్టుకొని చేసుకోవాలి. సో అందుకని నేను నా బాల్కనీలో అరేంజ్ చేసుకున్నాను. ఇంకా అన్నీ అరేంజ్ చేసుకున్నాక పీస్ఫుల్గా పూజ అంతా చేసేసుకున్నాను. నిజంగా సన్ని చూస్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా. నాకైతే సన్ రైజ్ అయితే చాలా ఇష్టం. పిక్స్ తీసేసుకున్నాము మెమరీస్ కోసం. ఇంకా ఫెస్టివల్ వైబ్స్ని, సెలబ్రేషన్స్ని ఇట్లా మెల్లిగా ఎండ్ చేసామన్నమాట. దిస్ ఈజ్ అవర్ రథసప్తమి సెలబ్రేషన్స్. See you in the next video. For more videos, do like, share, subscribe.